హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ తో మినప్పప్పుని నీళ్లు వేసుకుని ముందు రోజు నానబెట్టుకోవాలి. మినప్పప్పు నానిన తర్వాత నీళ్లు వేసుకోకుండా గ్రైండర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వడలు క్రిస్పీగా రావడం కోసం నేను ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం అంత జీలకర్రను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వడల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని వడల్లా వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. వడలు 2 సైడ్లు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా వడలు అనేవి రెడీ.